హలో పేరెంట్స్, మొన్న మన క్లినిక్ కి ఒక పేరెంట్స్ 14 months బేబీని తీసుకొని వచ్చారండి. వాళ్ళ కన్సర్న్ ఏంటంటే పాల పళ్ళు ఇప్పుడే వచ్చిన కొత్త పళ్ళు మీద బ్లాక్ స్టెయిన్స్ ఉన్నాయి. వాళ్ళని కూర్చొని మాట్లాడితే నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు దాకా వాళ్ళు బ్రషింగ్ అనేది ఆ బేబీకి చేయలేదు, దానివల్ల ఆ బ్లాక్ స్టెయిన్స్ వచ్చినాయి. చాలా మంది పేరెంట్స్ కి మొత్తం అన్ని పళ్ళు వచ్చిన తర్వాతే బ్రషింగ్ అనేది మొదలు పెట్టాలనుకుంటారు, కానీ అది పెద్ద మిస్టేక్ అండి. యూజువల్లీ గమ్ ప్యాడ్స్ అంటే ఒక్క పన్ను రాకముందు జస్ట్ చిగురులను కూడా కాటన్ క్లాత్ తీసుకొని క్లీన్ చేయాలి, లేదు అంటే స్నానం చేపించేటప్పుడు క్లీన్ చేయాలి. సెకండ్, ఫస్ట్ పన్ను వచ్చిన దగ్గర నుంచే వాళ్ళకి ఫింగర్ బ్రషెస్ అని ఉంటాయి. ఫింగర్ బ్రషెస్ పెట్టి జస్ట్ స్మూత్ గా బ్రష్ చేయడం అలవాటు చేయాలి. అవి కొన్ని పళ్ళు వచ్చేసిన తర్వాత మామూలు రెగ్యులర్ టూత్ బ్రష్ కి చేంజ్ అయిపోవచ్చు. సో బ్రషింగ్ అనేది పన్ను రాకముందే స్టార్ట్ అవుతుంది, అంతేగాని అన్ని పళ్ళు కంప్లీట్ అయిన తర్వాత కాదు. సో నెక్స్ట్ టైం నుంచి బ్రషింగ్ స్కిప్ చేస్తున్న పేరెంట్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేసేయండి. పోలిసెట్టి డెంటల్ కేర్ విజిట్ చేయమని చెప్పేసేయండి.